మీరు ఇంట్రొడ్యూస్ చేసి మాట్లాడండి. నా పేరు కోట శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకురావడంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ బి హాస్టల్లో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక విప్లవీయులైనటువంటి గౌతమ బుద్ధుడు, అశోకుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి కొమరం భీం లాంటి మహానీయులైనటువంటి చిత్రపటాలను ఇలా బి హాస్టల్లో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని ఇక్కడటువంటి విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ సాంస్కృతిక విప్లవంలో భాగంగా మా మహానీయుల చరిత్రను ఇలా మా విద్యార్థులకు తెలపడానికి కోసం ఇలా ఈ చిత్రపటాలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనవాద భావజాలం వలన ఈరోజు కులాల పేరున, మతాల పేరున మొత్తంగా ఈ అట్టడుగు వర్గాల ప్రజలందరినీ కూడా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతో విభజించేసి వాళ్ళ అవసరాలకు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తంగా ఈ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండకుండా చీల్చి ఇలా సామ్రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి బ్రాహ్మణీయ మనవాద భావజాలాన్ని బద్దలుగొడుతూ దళిత బహుజన సామాజిక వర్గాల కోసం ఈరోజు ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం, ఒక విప్లవాన్ని తీసుకురావడం కోసం ఇక్కడ విద్యార్థి సంఘాలుగా మేమంతా అందులో భాగంగా ఈరోజు మహనీయుల ఫోటోలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా, తెలంగాణ విద్యార్థి సంఘంగా మేము మా విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం. దళిత బహుజనులు అందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఒకే జాతులు కాబట్టి అంత శూద్రులు, అతిశూద్రులుగా మనల్ని శతాబ్దాల నుంచి, దశాబ్దాల నుంచి మనల్ని వేధిస్తూ వస్తున్నటువంటి అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలాన్ని మొత్తం కూడా ఆ సమాజాన్ని మొత్తం బద్దలు కొడుతూ మన దళిత బహుజన సమాజాన్ని, నూతన దళిత బహుజన సమాజాన్ని నెలకొల్పడం కోసం ఆ విప్లవంలో మీరంతా భాగస్వాములు కావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి లోకాలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం.